Let us celebrate this happy occasion. ఇక్కడే ఉంటే ఇంకెన్ని ఘనకార్యాలు చేస్తాడోనని మా వాడిని ఈవినింగ్ ఫ్లైట్ కి ఫాన్ని పంపించేశానయ్యా. ఇదంతా నీ ఘనతే కదా. చూడలారు, నువ్వేదైనా తలుచుకుంటే సంసారిని సానిగాను, సాన్ని సంసారిగాను తారుమారు చేయటంలో తిట్టవయ్యా. ఏదో సార్ మీ అందరి అభిమానం. లాయర్ అసలు ఈ కేసును ఎలా తారుమారు చేయగలిగావయ్యా? అదే కదండి, అబద్ధాన్ని చెప్పనివ్వరు, అనుకున్నది మాత్రం చెప్పిస్తారు. త్వరలోనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కాబోతున్నారండి. థ్యాంక్ యూ. ఇంతకీ ఏం చేసావో చెప్పలేదు. ఏముంది సార్, రాత్రి తన చెల్లిని కాపాడమంది. ఆమె వెళ్ళిన తర్వాత మన సేకి ఫోన్ చేశాను. అసలు మ్యాటర్ చెప్పాడు. ఆ తరువాత లాకి లాజిక్ అప్లై. చిల్లరా, మీ వల్ల అన్యాయంగా నా చెల్లెలు బలైపోయింది. మీ అందరినీ ఇలాగే వదిలేస్తే నా చెల్లిలాగే రేపు ఇంకెందరో బలైపోతారు. కోర్టులో మాకు న్యాయం జరగకపోయినా మహిళా సంఘాలను తీసుకొచ్చి మీ అందరికి శిక్ష పడేటట్టు నేను చేస్తాను. విమోచన మహిళా సంఘాలంటూ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలా రెచ్చిపోతున్నావు. మాంతు చూడటం కదే పిచ్చిదానా, ఇప్పుడు నువ్వే మా చేతుల్లో అంటమైపోతావు. రారా, తను అంతు చూద్దాం. మీరు వెళ్ళండి. ఏంటక్క, ఏమైంది? నేను చెప్పే జాగ్రత్తగా విను. అందరూ కలిసి మనల్ని మోసం చేశారు. మీరు జాగ్రత్త. కంపెనీ పార్ట్నర్, సిఐ, లాయర్ అంతా ఒకటే సెకండ్ సేవ్ చేశారు. అక్క, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? అది నేను ఇప్పుడు అమ్మా, ఏం జరిగిందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది అమ్మా? ఏం జరిగిందమ్మా? నా కుటుంబానికి జరిగిన అన్యాయం ఏ కుటుంబానికి, ఏ ఆడదానికి జరగకూడదు. అదే నా లక్ష్యం. నీలో ఇంత పగని, బాధని లోపల దాచుకుని పైకి నవ్వుతూ ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు? రియల్లీ యు ఆర్ గ్రేట్. నా ప్రేమ కంటే నీ లక్ష్యం చాలా గొప్పది. ఇప్పటి వరకు నీ ప్రేమికుడిగానే ఉన్నాను. ఇక నుంచి నా ప్రేమ కోసం నిన్నెప్పుడూ డిస్టర్బ్ చేయను. నీ లక్ష్యానికి తోడుగా ఉంటానని మాటిస్తున్నాను. వెనక పక్క నుంచి దొంగతనానికి వెళ్తే బెటర్. నీ అంత ఖాళీగా ఉండేటి ఏంటిది? ఈ గదిలోకి వెళ్దాం. దొరక్క ఈళ్ళే దొరికిందా నీకు? నడవరా, నడు. చాప్టర్ క్లోజ్. సార్, ఫోటో సార్. ప్రభా, నువ్వు మీట్ కన్నా మీకు హౌస్ రా. ఫాస్ట్ ఫాస్ట్. గుడ్ ఈవినింగ్ సార్. ఎవరన్నా బయటికి వెళ్ళారా? లేదు సార్. ఇల్లంతా సర్చ్ చేయండి. ఓకే సార్. బయట డిఫరెంట్ సైజులో ఉన్న చెప్పులు ఎవరివి? మా రెండో అమ్మాయి నిషావి. తను ఇప్పుడు ఎక్కడుంది? సార్, మా అమ్మాయి గదిలో ఈ ఫోటో దొరికింది.
ఈ అమ్మాయి ఏబీసీ కంపెనీలో ఎంప్లాయ్ కదా? అవును సార్. ఆ సీరియల్ కిల్లర్ నిషా అన్నమాట. అలేకి ఆ కంపెనీ ఎండీలో ఒకరైన ప్రకాష్ రావు కొడుకు చేతిలో మోసపోయింది. అందుకే కోర్టులో ఆత్మహత్య చేసుకుంది. అది అడగడానికి వెళ్ళిన అనామికని వాళ్ళందరూ కలిసి ఏం చేశారు ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. తన కుటుంబానికి ద్రోహం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టకుండా నిషాని ఈ మటలన్నీ చేస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ శంకరే. ఇమీడియట్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పు. సార్. నాట్ రీచబుల్ సార్. మీ అమ్మాయిని సరెండర్ అవ్వమని చెప్పండి, తనకే మంచిది. కానిస్టేబుల్స్, ఒకసారి ఫోన్ ట్రై చేయాలి. ఎక్కడున్నాడో వీడు. గనిర బంగారు గని పదను పెట్టు మరి మేలుకొని దివిన భువిన లీనందమని దినన దింతనన పాడమని అలుపు సలుపు కాశీలో కలుపు చిలిపి వలపు నీరేరగలుపు పుట్టినాది కళ్ళల్లో ఎరుపు తట్టి లేపు తెరిచాను తలుపు ఏ గనిర గని అరే గనిర గని గనిర బంగారు గని పదను పెట్టు మరి మేలుగని దివిన భువిన లేనందమని దినన దింతనన పాడమని ఉడుముకేస్తాలే పొట్టు పట్టులో తాను బెస్ట్ తడిమి చూడాలి టేస్ట్ గురి చూసి ఎక్కు ఎవరెస్ట్ ఉడుముకేస్తాలే పొట్టు పట్టులో తాను బెస్ట్ తడిమి చూడాలి టేస్ట్ గురి చూసి ఎక్కు ఎవరెస్ట్ కుదిపేసి పెట్టాలి పట్టు లేదంటే నా మీద బొట్టు పర్వాలైతేనే పట్టు నీదేరా కట్టాలి అందంతో చెట్టు ఊగేసి లాగాలి కొట్టు నా చెట్టు పూలన్నీ కొట్టరావేరా సార్ రింగ్ అవుతుంది. లేదంటే నా మీద బొట్టు పర్వాలైతేనే పట్టు హలో, ఎవరు? సిబిఐ. సార్ చెప్పండి. నువ్వెక్కడున్నావు? ఎల్బీజీ రెస్టారెంట్ లో ఉన్నాను సార్. సరే, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి. ఇన్నాళ్ళ నుంచి హత్యలు చేసుకుంటూ వచ్చేది ఎవరో కాదు, మీ ఆఫీస్ లో పనిచేసే నిషానే. పెట్టే కేకలే మారి రూపురేఖలే చూపే కొత్త లోకాలే సార్ ఆ అమ్మాయి ఇక్కడే ఉంది సార్. ఈడు పెట్టే కేకలే మారి Keep engaged, keep engaged, I'm on the way. చూపే కొత్త లోకాలే గనిర బంగారు గని పదను పెట్టు మరి మేలుకొని దివిన భువిన లేనందమని దినన దింతనన పాడమని మిస్ నిషా, యువర్ అండర్ అరెస్ట్. గో 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 గో. అగ్నికి మించిన వర్ణం అజ్ఞాతం సంద్రం కన్నా రౌద్రం అజ్ఞాతం శబ్దం పలికే శబ్దం